ఢీ జోడీలో అమ్మాయి ఎప్పుడు వచ్చింది? ఆ ఢీ జోడీ పెట్టిన ప్రోగ్రామ్స్ బహుశా ఈనాడు వాళ్ళు ఈటీవీలో పెడతారు. దీంట్లో 18 సంవత్సరాలు నిండకుండానే అమ్మాయి అందుట్లో ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను గతంలో చైల్డ్ లేబర్ యాక్ట్లో పనిచేసినాను 109లో. సో ఆమె చైల్డ్ లేబర్ కన్నా మైనర్ ఉండి ఆ ఢీ జోడీలో కన్నా ఆమెను పాల్గొంటే మళ్ళీ అక్కడ కూడా రేపు రాబోయే రోజులు అది తీయాల్సి, ఎందుకంటే అక్కడ 18 ఇయర్స్ బిలోనే ఉందనేది ఒక డౌట్. అప్పుడు 19 ఇయర్స్ ఉందా, మళ్ళీ ఏ సంవత్సరం వచ్చింది, ఇవన్నీ కొంచెం యాక్చువల్గా ఆ అమ్మాయి వచ్చింది 2017లో ఢీ జోడీకి వచ్చింది అనేది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. ఆ 2017లో ఆ అమ్మాయికి 18 ఇయర్స్ లేవు 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 మళ్ళీ ఇది ఎట్లా తీసుకున్నారు? ఒక మైనర్ని తీసుకోవద్దు కదా, అది డాన్స్ ప్రోగ్రామే కదా, తీసుకోవద్దు కదా, కిడ్స్ కి చైల్డ్ లేబర్ యాక్ట్ కింద తీసుకోవద్దు, మైనర్ యాక్ట్ కింద తీసుకోవద్దు. ఢీ జోడీ అనేది 2018లో, అంటే 2017 కదా, 2007 to 18 లేదా 2018 ఢీ జోడీ. ఢీ జోడీలో ఖచ్చితంగా అది ఆ ప్రోమో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా, ఆ ఏజ్ క్రైటీరియా వచ్చేసి కంపల్సరీ 18+ అని అదొక ఢీ జోడీ. ఢీ జోడీ, జోడీ అంటే జోడీ అంటే కపుల్ షో చేసింది అమ్మాయి, కపుల్ షో చేసే టైంకి ఆ అమ్మాయి ఏజ్ కూడా చూడాలి మరి ఖచ్చితంగా. కపుల్ చేసినప్పుడు మైనర్ అయి మేజర్ ఉండాలి, మేజర్ ఉండాలి. టీవీ ఛానల్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2018లో ఢీ జోడీ 18+ ఉండాలంట. అయితే అప్పుడు 2000 వాళ్ళు నాకు తెలిసి మల్లెమాల వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. వాళ్ళు అంత పైరవీలకి వాళ్ళు లొంగి ఎట్లా పడితే అట్లా తీసుకునే టైప్ కాదు. వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయినప్పుడు మరి అక్కడ 18+ ఉండాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే అది ఢీ జోడీ అంటే ఇప్పుడు అక్కడ అమ్మాయి అబ్బాయి కపుల్ షో, అది కపుల్ షో డిఫరెంట్ గా అడల్ట్స్ కు మాత్రమే అది ఎలిజిబిలిటీ ఉంటుంది. అటువంటప్పుడు ఈ 18 బిలో అయినప్పుడు మరి వాళ్ళు ఒకవేళ 18 బిలో అని సర్టిఫికేట్ పెడితే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు? లేకపోతే ఈ అమ్మాయి అక్కడేమైనా సర్టిఫికేట్ పెట్టింది, తర్వాత 2019లో అమ్మాయికి 16 ఇయర్స్ ఎట్లా అయింది? కాబట్టి పోలీసులు కూడా ఖచ్చితంగా 2018లో అంశాలు. అయితే రాథోడ్ గారు, నాకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఈ కేసు వచ్చిన ఫస్ట్ ఒక 2-3 రోజుల్లో టీవీ డిస్కషన్స్ నేను ఫాలో అయినప్పుడు ఒక పెద్ద మనిషి టీవీలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, జానీ మాస్టరు ధనుష్తో పనిచేశాడు, సల్మాన్ ఖాన్తో పనిచేశాడు, రజనీకాంత్తో పనిచేశాడు, మొత్తం ఇండియాలో ఉన్న టాప్ స్టార్స్తో పనిచేశాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆయన ఈ అమ్మాయికి అన్యాయం చేస్తాడేమో అన్న భయాన్ని వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? వర్మలకి శర్మలకి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, జానీ మాస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ ఉందా? నేనేమంటా అంటే, మా అమ్మ సంజయ్ దత్ మమ్మీ దగ్గర పనిచేసేది, నేను వాళ్ళ ఇంట్లో పుట్టాను. ఓకే, వాళ్ళ ఇంట్లో పుట్టాను. నాన్న వాళ్ళ ఇంట్లో పనిచేసేది బాంబేలో. నేను పుట్టిన వాళ్ళ ఇంట్లోనే, సంజయ్ నరిగి వాళ్ళ ఇంట్లోనే పెద్ద 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో. అంటే మనకు అంతా ఉంటుందా? ఇదంతా చెప్పుకోనికే ఉంటుంది, చెప్పుకోవడానికేనే. ఇప్పుడు సంజయ్ ఫ్యామిలీతో మాకు ఎత్తుకొని తిరిగిన ఫొటోస్ అవన్నీ మాకు ఉంటుంది. అయినంత మాత్రం నేను చెప్తే వింటారా? ఇది చెప్పుకొని కానీ ఎవరన్నా అది వినే వ్యక్తిగా. కానీ ఇక్కడ మాత్రం రేపు అంటే అది ఆ కేసు గురించి మేము ఓట్లేదు, కానీ ఇక్కడ ఢీ జోడీలో కన్నా రేపు ఉంటే, ఈ రేపు ఇదేమన్నా ప్రోగ్రామ్ జరిగి ఆమె 18 ఇయర్స్ బిలో కన్నా ఉండి అక్కడ ఉంటే మాత్రం వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది అంతా ముడిపడి ఉంది. ఇప్పుడు అంతా ముడిపడి చూడండి, అమ్మాయి వల్ల ఎంత అవుతుందో. ఒకని ఈ అమ్మాయి కేసు పెట్టిన దాని మీద ఎవరికి చూడండి. ఇప్పుడు జ్యూరీ వాళ్ళకి ఇరుక్కుంటారు మెడకు, రేపు ఢీ జోడీలో చేస్తే మైనర్ అంటే వాళ్ళకి మెడ చుట్టుకుంటుంది. ఈ అవార్డు క్యాన్సర్ ఇక్కడ నుంచి ఎవరు మేలు పెట్టారు, వీళ్ళ మెడ చుట్టుకుంటుంది. ఇదంతా పెండ రేపు రాబోయే రోజు రచ్చ అవుతుంది. ఇది ఒకరికి చుట్టుకుంటుంది. ఇది అంటు రోగం. ఇది నిజంగా చెప్తాను, నాకైతే అంటు రోగం లాగా అనిపిస్తుంది. ఈ అంటు రోగం ఎవరెవరికి అంటుకుంటుందో తెలియదు. శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? నిజమే. యాక్చువల్గా నేను D1 D2 2008 నుంచి 2010 వరకు మల్లెమల్లలో వర్క్ చేశాను. అయితే ఈ జోడీ అనే విషయానికి వచ్చేసరికి మాకు మాక్సిమం మాకున్న టెన్షన్లల్లా రిహార్సల్ ఇవన్నీ చేసినాక జనరల్ గా జిరాక్స్లు అనేది తీసుకుంటారు, ఇది ఒరిజినల్ కరెక్ట్ అని. మళ్ళీ 18కి నియర్ బై బార్డర్ లాగా ఉందనుకోండి, డౌట్ వస్తే ఒరిజినల్ తీసుకురమ్మంటాం. వాళ్ళు ఒక 22, 23, 25 సంవత్సరాల్లో ఇచ్చారనుకోండి, దాని మీద పెద్దగా డౌట్ రాదు అక్కడ. బట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఉందా లేదా అనేది తెలియదు. నేను 2011 వరకే మల్లెమాలలో వర్క్ చేశాను. బట్ ఇందాక పెద్దలు అన్నట్టు మల్లెమాల అనేది చాలా ఎథికల్ గా, చాలా పర్ఫెక్ట్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అని అంటే మాకు ఒక గాడ్ ఫాదర్ లాగా. ఆయనకి ఈటీవీ అంటే అంత అభిమానము. చాలా ఎథికల్ గా ఒక లేబర్ యాక్ట్ని కానీ దేన్నన్నా ఉల్లంఘించే వ్యక్తి కాదు. చాలా అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఈ రోజు కూడా 20 గంటలు కష్టపడే వ్యక్తి. మల్లెమాల నుంచి అయితే మిస్టేక్ జరిగి ఉండదు, ఈవిడైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటుంది. అది ఒక్కటి మాత్రం మేజర్ ఇష్యూ, దాని గురించి నాకు పూర్తిగా తెలీదు. ఇంకా రెండోది, ఇందాక అన్నట్టు మనం ఇప్పుడు మనకు ఒక లూప్ హోల్ దొరికింది కాబట్టి మేల్స్ ఎవరు పెట్టారు,
వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, అసలు ఈ 2 రోజులల్లా బెయిల్ ఎలాంటిది జడ్జి గారి నుంచి అనేది వస్తుంది అనేది. ఇది ఇంకా ఆరంభము, ఇంకా క్లోజ్ అవుతుంది, మాస్టర్ గారు బయటకు వచ్చారు అవార్డు తీసుకున్నారు అని అనుకుంటే ఇక్కడనే మళ్ళీ మొదలవుతుంది. ఖచ్చితంగా దీని వెనకాల తెర వెనుక ఉన్న వాళ్ళని ఇప్పుడు నిప్పుని ఆకులతోని తప్పుని సాకులతోని ఎవరు కప్పలేరు. ఖచ్చితంగా కుట్రదారులు ఎవరో మాత్రము మీడియా ద్వారా, ఎస్పెషల్లీ మైక్ న్యూస్ ద్వారా మాత్రం ఖచ్చితంగా బయటికి లాగుదాం 100%. గారు థ్యాంక్ యూ, సౌరా గారు థ్యాంక్ యూ, రాథోడ్ గారు. మీరు ఎవరినో పెట్టి ఎవరో జీవితాలు నాశనం లే, కాదు కదా. మేము ఒక శ్రీనివాస్ గారు activist గా, చెప్పినట్లు ఒక నేను ఒక RTA వినియోగదారుల చేస్తే విషయాలన్నీ బయటికి వస్తాయి. చెప్పాల్సిందే ఎందుకంటే కదా. ఇప్పుడు మేము రాస్తాం లెటర్, నేను కూడా రాస్తాను నేషనల్ ఉమెన్ కమిషన్ కి మేము రాస్తాం. రాసి అమ్మాయి మైనర్ ఉన్నప్పుడు ఎట్లా డీ జోడిలో పెట్టుకున్నారు, ఆ అమ్మాయిని పెట్టుకున్నారా, లేకపోతే వేరే రాష్ట్రం అమ్మాయిని పెట్టుకున్నారా, లేకపోతే తెలుగు అమ్మాయిని కూడా పెట్టారా? మరి ఎవరు ఇది అందరితో సమస్యలు కదా, అందరు ఆడపిల్లలు కదా. ఈరోజు అమ్మాయిని ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని అనుకున్నాము. మరి మీరే ఇక్కడ ఎవరు మన ఇతని మాస్టర్ కంటే ముందే మీరు అన్యాయం చేసినట్టు అవుతారు. అక్కడ ఫస్ట్ తప్పు అక్కడ జరుగుతుంది. ఫస్ట్ మీరు తప్పు చేసినట్టే. అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు రాష్ట్రంలో వచ్చి ఆడిపించినందుకు ఫస్ట్ తప్పు మీదే, శిక్ష మీకు పడాల్సిందే. కాబట్టి ఇవన్నీ నేషనల్ ఉమెన్ కమిషన్ రాయాల్సి వస్తుంది. నేషనల్ ఉమెన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ పెట్టాలి, నేషనల్ హెచ్ఆర్సీకి పెట్టాలి, నేషనల్ హెచ్ఆర్సీ ఎంక్వైరీ పెట్టాల్సిందే. మేల్ ఎవరు మేల్ అమ్మాయి రాసిందా, లేకపోతే ఇక్కడ జూడీస్ ఎవరు మన ఈ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ ఏమన్నా మీరు రాశారా? ఇది అందరి మెడకు చుట్టుకుంటుంది. రాబోయే రోజుల్లో అందరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి అమ్మాయికి అన్యాయం జరిగితే తప్పకుండా శిక్ష పడాల్సిందే. కానీ దీని ఎంబడి ఏమున్నది అనేది మాత్రం బాధ్యత వహించాల్సింది అందరూ. ఒక విషయం ఏంటంటే, చెప్పండి, 2018లో ఖచ్చితంగా 18+ ఉండాలని చెప్పి వాళ్ళు ప్రోమోలో ఇచ్చుకున్నారట, ఎలిజిబిలిటీ క్రైటీరియా. అప్పుడు వీళ్ళు 18+ పెట్టి ఉంటారు అని అంటే మనకు అనుమానం, మనకు క్లారిటీ లేదు. ఓకే ఫైన్. అయితే ఒకవేళ 18+ పెడితే ఇక్కడ దొరుకుతుంది ఈ అమ్మాయి, పోక్సో వర్తించదు, ఫోక్సో వర్తించదు. కానీ ఒకవేళ అయితే ఫోక్సో ఇట్లా కూడా వర్తించదు. ఇప్పుడు అమ్మాయి 2020 అని ఏదో చెప్తుంది, అది ప్రూఫ్స్ కూడా తేవాలి కదా. ఊరికే కేసు పెడితే ఏముందండి. ఇప్పుడు అదొకటి ఇదన్నీ ఆరోపణలు. అదొకటి. రెండో అంశం ఏంటంటే, ఆ అమ్మాయి ఒకవేళ 18 years కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ అమ్మాయిని కనుక వాళ్ళతో అక్కడ ఉన్న అంటే మల్లమాల వాళ్ళతోటి నాకు తెలిసి 100% అయితే వాళ్ళు చాలా జెన్యూన్ చేస్తారు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఒకవేళ 18 కంటే తక్కువ ఉండి కూడా వాళ్ళ పేరెంట్స్ జోడికి కనుక అప్లై చేస్తే పేరెంట్స్ ఆల్సో డెఫినెట్లీ తల్లిదండ్రి కూడా మీరు 18 లేకుండా కపుల్ షోకి మీరు కపుల్ డాన్స్ షోకి మీరు మీ కూతుర్ని మీరు పంపించినందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అమ్మాయి 18 లోపు ఉండేసి 19 దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి కానీ ఇక్కడ పెట్టింటే వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ఇది అందరు నేను అందుకే చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి మెడకు చుట్టుంటుంది ఇది.